రీసెంట్గా రాజేష్ మహాసేన గారు అచ్చంట అనే గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆయన చేతుల మీదుగా. సో నిజంగా ఆ విగ్రహ ఆవిష్కరణ చూసినాక నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక గ్రామంలోని రాజేష్ మహాసేనకి ఎంతమంది మద్దతు పలికారు ఆ రోజు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ రోజు. సో ఆ అచ్చంటలోనే మొదలైంది అంత పెద్ద ఫాలోయింగ్ తెచ్చుకున్న రాజేష్ మహాసేన. ఇంకొకటి మన సోషల్ మీడియా ద్వారా కూడా ఆయనకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. లక్షల్లో ఆయన్ని ఎక్కడికన్నా వెళ్తే ఆదరిస్తూ ఉంటారు లక్షల మంది. సో రేపు ఇన్ కేస్ ఆయన సొంతగా పార్టీ స్థాపించినా కూడా ఓటు బ్యాంకింగ్ చీల్చే అవకాశం ఉంది. చాలామందికి అర్థం కావట్లా. రాజేష్ మహాసేన తిట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ రాజేష్ మహాసేన స్టేట్మెంట్ ఇస్తే ఎన్ని నియోజకవర్గాల్లో రాజేష్ మహాసేన మద్దతు పలికే వాళ్ళు ఉన్నారో ఒకసారి అది కూడా ఆలోచించండి. సో రాజేష్ మహాసేన్ని అంత తక్కువ ఉంచిన కానీ వేస్తే ఎవరైనా మోసపోతారు.